అందరికీ నమస్కారం అండి. జీత్ విజయాస్ ఛానల్కు స్వాగతం. పూర్వజన్మ సుకృతం అంటే ఏంటి? ఈ కథలో విందాం. పూర్వకాలంలో ఒకానొక దంపతులు చాలా అన్యోన్యంగా ఉండేవారు. కానీ భర్తకు దేవుడి మీద నమ్మకం ఉండేది కాదు. భార్య మాత్రం ప్రతిరోజు పూజ, జపం, ప్రార్థన, పారాయణలు చేస్తూ తన బిడ్డల చేత కూడా లక్ష్మీనారాయణులకు పూజలు చేయించేది. భర్త మాత్రం ఈ జగమంతా సహజంగా చావు పుట్టుకలతో ఉంటుందే కాని దానికో కర్త లేడని భార్యతో వాదన చేస్తూ ఉండేవాడు. భార్య చేస్తున్న దైవపూజ ప్రార్థనలను చూస్తూ హేళన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు భర్త గ్రామాంతరమునకు వెళ్ళగానే చిత్రలేఖనంలో ప్రతిభ గల ఆమె ఎంతో అందంగా లక్ష్మీనారాయణుల చిత్రాన్ని గీసి భర్త గదిలో పెట్టినది. దాన్ని భర్త ఊరి నుంచి వచ్చి చూసి సంతోషంతో ఆ బొమ్మను వర్ణిస్తూ దానిని ఎవరు గీశారు అని భార్యను అడిగాను. అప్పుడు ఆ భార్య, దీనిని ఎవరూ గీయలేదు, దానంతట అదే సహజముగా ఏర్పడింది అని చెప్పింది భర్తతో. దానికి భర్త, ఏం మాట్లాడుతున్నావు నీవు? ప్రతి నిర్మాణానికి ఒక కర్త ఉండాలి కదా, ఎవరూ ఈ చిత్రాన్ని గీయలేదు అంటావు ఏంటి అన్నాడు కోపంతో భర్త. అప్పుడు భార్య, అదే నేను చెప్పేది, కర్త లేకుండా ఈ జగము ఏర్పడలేదు కదా, ఆ కర్తయే దేవుడు. లక్ష్మీదేవి కటాక్షము లేకుండా ధన కనక వస్తువాహనములతో తొలతూగలేము. దానికి ఈ జన్మలో పెట్టి మనం మరో జన్మలో పుట్టి అనుభవించాలి. ఆదిపరాశక్తిని ప్రార్థించి పూజలు చేసినా మనకు ఏ లోటు కలగదు. ఆ పరాశక్తియే లక్ష్మీ, సరస్వతి, పార్వతులుగా మనలను ముందుకు నడిపించుచున్నారు. అంతా పూర్వజన్మ సుకృతమే. ఆ భగవంతుని నమ్మి ఆ లక్ష్మీనారాయణులను సేవించి అహంకార మమకారములను వదిలిపెడితే జనన మరణములకు అతీతంగా ఉండవచ్చును అని చెప్పెను ఆమె ఆ భర్తతో. అప్పటి నుంచి ఆ దంపతులు అష్టలక్ష్ములకు పూజలు చేసి లక్ష్మీ కటాక్షము పొంది దాన ధర్మములను చేస్తూ ధనమూలమిదం జగత్ అనే నానుడిని నిరూపించారు. సర్వే జన సుఖినో భవంతు.